హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ అప్పుడుది ఇప్పుడైతే అప్లోడ్ చేసినాను అనమాట. ఈరోజు న్యూ ఇయరే కాదు, నాకు ఒక స్పెషల్ ఏంటంటే నా బర్త్డే కూడా. సో అందుకే ఇంత బాగా రెడీ అయ్యాను. మా మమ్మీ కూడా బాగున్నారు కదా, ఎలా ఉన్నారో కామెంట్స్ చేయండి. మా మమ్మీ ఇంకా గారెలు వండారనమాట. సో ఫెస్టివల్ అంటే వండుకోవడం తినడం ఇదే కదా. సో ఈ గారెలు వాళ్ళ అమ్మమ్మకి పెట్టారంట. సో అందుకని తీసుకొచ్చి నాకు అన్నయ్యకి ఇస్తున్నారు. బట్ మా అన్నయ్య అయితే తీసుకోలేదు, ఎందుకంటే అన్నయ్యకి ఫుల్ జలుబు అనమాట. అసలుకి 31st ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళి అండ్ ఈవినింగ్ బస్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ విజయవాడ వచ్చారనమాట. తర్వాత ఒక 1 hour 2 hours పడుకుని మళ్ళీ లేచి రెడీ అయ్యి ఇంట్లో వర్క్స్ చేసుకొని ఇంకా మేము చర్చ్కి అయితే వెళ్ళాము. ఇంకా పైకి వచ్చేసి నా కోసం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీశారనమాట. ఇంత బాగా రెడీ అయినప్పుడు ఫోటో షూట్ చేయకుండా ఉంటానా చెప్పండి. ఇంకా కిందకైతే వచ్చి కేక్ కటింగ్కి అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా నేను ఇక్కడికి వచ్చి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా అసలు కేక్ అయితే నిజంగా అంటే టేస్ట్ అస్సలు బాగాలేదనమాట. నేను చేసుకుందాం అనుకున్నా ఇంట్లో, బట్ నాకు అంత టైం లేదు. స్టిచ్చింగ్ దగ్గరే నా టైం అంతా వేస్ట్ చేసేసుకున్నాను ఈ ఇయర్ అయితే. నా డ్రెస్ నేనే స్టిచ్ చేసుకోవడం వల్ల టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య పాపం సరిగ్గా నిద్రలేక ఇంకా ఎలాగోలా మా అన్నయ్యతో పాటు ఎవ్రీ ఇయర్ నేను మా అన్నయ్య వెళ్ళి నా కేక్ నేనే సెలెక్ట్ చేసుకుంటా, మా అన్నయ్య మనీ పే చేస్తాడనమాట. అలా ఉండిద్ది మనతో. నాకు సర్ప్రైజ్గా ఏం చేయరు, ఎందుకంటే కరెక్ట్గా 12కి మేము చర్చిలోనే ఉంటాం ఆ టైంలో. ఇంకా అందుకని అంత స్పెషల్స్ ఏమి ఉండవు అన్నమాట నాకు. బట్ లాస్ట్ ఇయర్ మా అన్నయ్య నా కోసం అయితే స్మార్ట్ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది మాత్రం నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మా అన్నయ్యకి గిఫ్ట్స్ అన్నా సర్ప్రైజెస్ అన్నా అస్సలు నచ్చవు. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము అనమాట. మేము మా ఫ్యామిలీ అంటే నాకు గుర్తొచ్చేది మా అమ్మ అన్నయ్య మాత్రమే. వీళ్ళే నా ఫ్యామిలీ అనమాట. ఇంకా మా అన్ని వీడియో తీస్తున్నారు, మా మమ్మీ ఇంకా నా దగ్గర నుంచి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారనమాట. ఈ మ్యాజిక్ క్యాండిల్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఈ క్యాండిల్స్ తీసుకొచ్చారనమాట. అప్పుడు నాకు బాగా నచ్చింది. ఇంకా సర్లే అని చెప్పి ఈసారి కూడా అవే తీసుకున్నాను అనమాట. నిజంగా ఎంతసేపు ఊదుతున్నా అస్సలు ఆరవు, మళ్ళీ మళ్ళీ వెలుగుతూనే ఉంటాయి. అది నాకు బాగా నచ్చింది. ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేసి మేము ఇప్పుడు చర్చ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. టైం అయిపోతుంది, ఆల్మోస్ట్ 5 అలా అవుతుంది. ఇంకా మా మమ్మీ నేనైతే ఇంకొన్ని ఫొటోస్ అయితే దిగాం. నా ఫేవరెట్ పిక్ అనమాట ఇది, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చి మా మమ్మీ నాతో కేక్ కటింగ్ చేపిస్తున్నారు. మా మమ్మీ శారీ నాకు తెగ నచ్చింది, అది నా కోసం అని తీసుకున్న శారీనే, బట్ మా మమ్మీ తీసేసుకున్నారనమాట నాకు వద్దని చెప్తే. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మా అమ్మమ్మ కూడా వస్తారేమో అనుకున్నాము, బట్ రాలేదన్నమాట. ఇక్కడ మా అన్నీ ఏమని ఉంటారో మీరు గెస్ చేయండి, ఎప్పుడు వీడియోస్ అయినా అని అన్నాడు అనమాట. ఇంకా చర్చ్కి వెళ్ళి చర్చ్ కూడా కంప్లీట్ చేసుకున్నాక 9:30కి నైట్ అలా ఇంకా మాకు నియర్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాం, మండీకి. ఫస్ట్ టైం నేను మండీకి వచ్చాను అనమాట. అసలు మేము రెస్టారెంట్కి వెళ్ళాలన్న ప్లాన్ అయితే మాకు అస్సలు లేదు. లాస్ట్ మినిట్లో అయితే ఈ డెసిషన్ తీసుకుని ఇంకొచ్చేసాం అనమాట. బిల్లు పర్లా బాగానే అయిందిలే, మా మమ్మీ పే చేసేసారని. యాంబియన్స్ అయితే అద్దరిపోయింది, నాకైతే తెగ నచ్చింది. అంటే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా బయటకు కూడా వెళ్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఐ థింక్ ఇక్కడ దాకా చూసే ఉంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చింది. సో ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.